రండి బాబు రండి, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని కనండి, నలుగురిని అయితే ఇంకా మంచిది. అరడజన్ పిల్లలకైనా ఓకే, కమాన్ మీ సత్తా చూపించండి అని పిలుపునిస్తున్నారు చంద్రబాబు సార్. నమస్తే సార్. ఏంది సార్, మొన్నటి నుంచి పిల్లల్ని కనండి అని అంటా ఉండరా? ఇద్దరు పిల్లల కంటే తక్కువ పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం చేస్తామన్నారేమో ఆ మధ్య. నిజంగా అలాంటి చట్టం ఏమన్నా చేస్తున్నారా సార్? చేస్తున్నా. ఈ రోజుల్లో పిల్లల్ని కని పెంచి పెద్ద చేయడం ఎంత భారం సార్? ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. ఆస్తి. ఇప్పుడు పిల్లల్ని కానీ వారి స్కూల్ ఫీజులు కట్టేసరికి ఉండే ఆస్తి కరిగిపోతుంది కదా సార్. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది. అవును సార్, నిన్నటి నుంచి ఏదో కొద్దిగా జ్వరం వచ్చినట్టే ఉంది. ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏ దేశంలో అయినా అలాగే చూస్తారు కదా సార్. అది వేరే కల్చర్లో లేదు. లేదా అంటే అమెరికాలో జ్వరం వచ్చిందంటే బయటకు గెంటేస్తారా ఏంది? నిజంగా అలాంటి పిల్లల చట్టం ఏమన్నా తీసుకొస్తున్నారో ఏంది సార్ కొంపదీసే? అవును, అది పెడుతున్నా. గతంలో జనాభా నియంత్రణ చట్టం తెచ్చింది మీరే కదా సార్. అప్పుడు తీసుకొచ్చాం కదా, మళ్ళా తీసుకొస్తాను. ఆ చట్టాన్ని ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు సార్? ఆ రోజు ఆ చట్టం రిలవెంట్, ఇప్పుడు ఈ చట్టం రిలవెంట్. అంటే ఇప్పుడు ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు అంతేనా? పిల్లలు లేకపోతే పోటీ లేదు. అట్టా అంటే ఎట్టా సార్? నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి? అప్పట్లో మీ మాటలు నమ్మి ఇద్దరిని కన్నా, ఇప్పుడేమో నలుగురిని కనమంటున్నారు. ఇప్పుడు ఎట్టా కుదరదు సార్? మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది. మళ్ళీ మీడియా మీద పడ్డారా? పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు, ఎవడు చూడడు, టేకర్స్ లేరు. ఎందు సార్ అట్టా మాట్లాడతారు? మీ ఎల్లో మీడియాలో వచ్చాయన్నీ మీకు పాజిటివ్గా ఉండే వార్తలే కదా.